నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని పెడ్రిపాడ్ దామర్గిద్ద మండలం పరిధిలోని అయ్యవారిపల్లి గ్రామ శివార్లోని భూములు సాగు చేసుకుంటున్న పేద దళిత రైతులకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ మద్దూరు మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజలేయ గౌడ్, ప్రగతిశీల రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండా నరసింహులు అధ్యక్షత వహించగా సిపిఐ ప్రజాపంత జిల్లా కార్యదర్శి రాము మాట్లాడుతూ గతంలో కూడా ఆ గ్రామ భూస్వామి అఘాయిత్యాలు చేస్తూ పేదల భూములను లాక్కున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండలం నాయకులు అశోక్, సీను, హనుమంతు, సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకులు కాశీనాథ్, యాదగిరి, ప్రశాంత్, తయాప్ప, కొండా అంజీ, రైతు సంఘం నాయకులు, బాధిత రైతులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. న్యాయం చేయాలి, అయ్యవారిపల్లి పెదర్పాడు రైతులకు న్యాయం చేయాలి, న్యాయం చేయాలి అయ్యవారిపల్లి సిపిఎంఎల్ ప్రజాపంత జిల్లా కార్యదర్శి ఈరోజు మద్దూరు మండల కేంద్రంలో ధర్నా చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ప్రధానంగా పెదిరిపాడు అయ్యవారిపల్లి గ్రామాలకు సంబంధించిన రైతుల భూములు, వీటిని సుమారు 70 సంవత్సరాలుగా రైతులు కబ్జాలో ఉండి సాగు చేస్తున్నటువంటి భూములు. ఆ భూములన్నింటినీ కూడా మొన్న 2017లో వచ్చిన ధరణి వల్ల కాస్తుకారులుగా లేదా ఆ అనుభవదారులుగా ఉండేటటువంటి కాలం ఎగిరిపోవటం వల్ల వీళ్ళందరూ హక్కుదారులు కాకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ దాన్ని సాగ్గా తీసుకొని భూస్వామిగా ఉండేటటువంటి ఆ గ్రామ పట్వారి రఘుత్తమరావు, ఆయన కొడుకు ఇద్దరు కూడా చాలా రైతుల మధ్య విభేదాన్ని సృష్టించి ఎస్సీ బీసీ రైతులు ప్రధానంగా సాగు చేస్తున్నటువంటి భూములు, ఆ భూములలో కొంతమందికి వేరే తక్కువ దానికి డబ్బులు తీసుకొని పట్టాలు చేసి వాళ్ళందరి రైతులు భయపెడుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. ఆ భూములపైకి అట్లాంటి వాళ్ళని తోలి అదే రకంగా కోర్టుకి కూడా వెళ్ళి చాలామంది పట్ట పొందినటువంటి రైతులు కూడా వాళ్ళకు కాకుండా ఈరోజు ధరణి ఎంట్రీ అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు రైతు బంధు కానీ లేకపోతే రైతు బీమా కానీ దక్కకుండా చేసినటువంటి మద్దూరు మండలం పెదిరిపాడు, అదేవిధంగా దామరిద్ద మండలం అయ్యవారిపల్లి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు దాదాపు 60 సంవత్సరాలుగా టేనేటిదారులుగా ఉంటూ కాస్తు కాలంలో కాస్తు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు భూములు, వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు దళిత సంఘాలు, డిబిఎస్యు కానీ లేదు సిపిఎం, సిపిఐ, ఎంఎల్, ప్రజాపంత, రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఆ యొక్క లబ్ధిదారులతోనే ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. గత కొంతకాలంగా ఈ ధరణి సిస్టమ్ వచ్చిన తర్వాత రఘుత్తమరావు తాను పట్టకాలంలో వచ్చిన సందర్భంగా ఎవరినైతే టేనేటిదారులు వాళ్ళంతా కూడా బేఖాతాలు చేస్తూ ఆ భూములనంతా కూడా వేరే వాళ్ళకి అమ్మి ఆ రైతుల మధ్య గొడవ పెట్టి ఈరోజు లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది సరైనది కాదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వము కాస్తుదారులను కానీ లేదు కౌలుదారులను చూడకుండా వాళ్ళనంతా కూడా ఆ సిస్టాన్నే తీసేసి ధరణి సిస్టమ్ రావడం అనేది ఈరోజు చాలా అన్యాయంగా ఉన్నటువంటి పరిస్థితి. అది ఎవరైతే పేదలు, ఎవరైతే సాగుదారులు ఉన్నటువంటి వాళ్ళకంతా కూడా తీవ్ర అన్యాయం. గతంలో కూడా మేము చేస్తున్నటువంటి భూములన్నీ కూడా వాళ్ళు కర్ణికం చేసే కాలంలో కూడా వాళ్ళ పేర్ల మీద రాసుకొని మళ్ళీ డిక్లరేషన్ వచ్చిన తర్వాత కూడా అంతా కూడా భూములన్నింటినీ కూడా గవర్నమెంట్కు తిరిగి ఇచ్చి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఆ యొక్క భూములన్నింటినీ కూడా మేము కాస్తులో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా మళ్ళీ వాళ్ళ పేర్ల పైన వాళ్ళ కుటుంబాల పేర్ల మీద చేసుకుని వాటన్నింటినీ కూడా మరి వేరే వాళ్ళకు దళారులకు అమ్మి మా అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మా గ్రామంలో ఉన్నటువంటి మొత్తం 400 కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా మా గ్రామంలో ఒక రఘుత్తమరావు ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారికి మేము ఒకటే విన్నవిస్తున్నాం, అయ్యా మా భూములు మాకు రావాలి. ఎందుకంటే రఘుత్తమరావు ఉన్న ఇంట్లో ఉన్న ఒక 4 ఓట్ల గురించి మీరు ఆలోచిస్తారా? మా గ్రామంలో ఉన్నటువంటి 400 ఓట్లు, ఆ యొక్క భూ బాధితులం అందరం కూడా 400 ఓట్లు ఉన్నాయి. కాబట్టి మీరు వెంటనే చొరవ తీసుకొని మా యొక్క భూములన్నింటినీ కూడా మాకు మా పానలు పోతున్నాయి, మా కొడుకుల పానలు పోతున్నాయి. మాకు దుఃఖం వస్తున్నది. కన్న రాజాలు పట్టినాం సార్. కన్న రాజాలు పట్టి మాకు చాలా బాధలు వస్తున్నాయి. మా కొడుకులతోటి మేము కూడా అనిపించుకుంటున్నది. మాకు పట్ట కావాలి, భూమి మీకు శరణార్థి, అందరి కాళ్ళు మొక్కుతా మీకు శరణార్థి, మాకు పట్ట కావాలి. మా తాతోళ్ళు తీసుకున్నారు, మా నాయన వాళ్ళు తీసుకున్నారు. మాకు పట్ట చేసి ఇచ్చిలేరు. పట్ట చేస్తామని మా నాయన కూడా రూపాయలు కొనవైండు, చేసి అన్నాను కొనవైండు, ఇచ్చి తీసుకున్నాడు. కానీ పట్ట చేసిస్తే పోలాసి మా నా ఏడుకోతుంది. చేసిస్తా పో అన్నాను. ఇది ఒక్కటి చెప్పిండు, చేస్తాడు కదా అన్నాను. యథార్థం పోయిండు, మా నాయన చచ్చిపోయిండు. అలాంటి మద్దూరు మండలంలో డిక్లరేషన్ చేసి ఇది ఎంఆర్ఓ ఆఫీసుకు గవర్నమెంట్ ప్లేస్గా వాళ్ళ ఆఫీసుల కోసం ఇస్తున్న దాంట్లో యథేచ్ఛగా 222 జీవో నంబర్ లోపల ఇల్లు కట్టుకొని వాడు ఎంతో మంది పేదలకు ఇండ్లు లేవు. అటువంటి గవర్నమెంట్ ప్లేస్లో ఇండ్లు కట్టుకొని యథేచ్ఛగా ఉన్నాడు. ఎందుకంటే
కొంతమంది నాయకులని తప్పుతో పట్టించి మా ఎమ్మెల్యే గారికి కూడా మద్దూరు మండలంలో ఉన్న అటువంటి నాయకులందరినీ కూడా పైన చాకరీలు చెప్పి మొత్తం తప్పుతో పట్టిస్తున్నాడు. ఎమ్మెల్యే గారు ఇప్పటికీ గ్రహించాలి. పేదోళ్ళు ఎవరు? సలీం అంటున్నాడు. వానికి వార్డు నెంబర్ గెలవనటువంటి వాడు వ్యక్తి ఈరోజు ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ అంట. ఏ విధంగా వచ్చిందో మాకే ఆశ్చర్యం అవుతుంది. అరే నిజంగానే నీకు సిగ్గు శరం నిజమైన నాయకుడు అయితే అరే బద్మాష్, నీ ఊళ్ళో నీవు ఒక వార్డు నెంబర్గా పోటీ చేయరా, నా ఆర్ఎంపీ మిత్రులు నిలబెడతా, నీవు 4 ఓట్లు ఎక్కువ తెచ్చుకో, నువ్వు నిజమైన నాయకుడు అవుతావు. నీకు ఏం తెలుసురా నీకు ఏ ప్రజలకు ఇలాంటి మా పెదిరిపాడు ప్రజల్ని అయ్యవారిపల్లి ప్రజల్ని పేద ప్రజల్ని వాళ్ళ కడుపు మీద మండు వస్తే ఏమొస్తుంది వాళ్ళ కంట్ల వస్తే